అనుపమ, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి. ఇవాళ మళ్ళీ ఒక పండగ ఎపిసోడ్కి వచ్చేసామండి. చూసారా, నేను బోళ్ళని నగలు కూడా వేసుకొచ్చాను మీ అందరి కోసం. ఎనీవే, సో టుడే మనము దేవుడి పెళ్ళి అంటే శ్రీరామనవమి చేసుకుంటున్నాము. శ్రీరామనవమికి మనకి ట్రెడిషనల్గా పెట్టుకునే ప్రసాదాలు ఏంటంటే సామూహికంగా చేసుకుంటాం. ఎండగా ఉంటుంది కాబట్టి ఒకటేమో మనం పానకం డెఫినెట్గా దేవుడికి నివేదిస్తాం. పానకము వడపప్పు, అది ఏ గుళ్ళో అయినా దొరుకుతుంది. మనం ఇంట్లో అయితే పులిహోర చేసుకుంటాం. సో నేను ఇవాళ మీకు పానకం ఎలా కలుపుకోవాలి, పులిహోర ఎలా చేసుకోవాలి, అది కూడా మామూలు పులిహోర కాదండి. ఈ టైంలో మనము మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాం. మామిడికాయ పులిహోర ఈ యొక్క సీజన్లోనే తినడానికి వస్తుంది. ప్రతి వారం మా ఇంట్లో వారానికి ఓ రోజు అయితే తప్పకుండా మామిడికాయ పులిహోర చేస్తాను ఈ సీజన్లో నేను. సో మీరు కూడా ఇది చేసుకొని నాకు ఎలా ఉందో చెప్పండి. సో మనకి పానకం సంగతి అందరికీ తెలుసండి, బెల్లం. సో నేను బెల్లం కొంచెం కరగబెట్టుకున్నాను, తొందరగా ఈజీగా కరుగుతుంది నీళ్ళలోని. కొద్దిగా పొయ్యి మీద ఒక్క రవ్వంతా వేడి చేశాను. మీరు తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందులో. మన అందరికీ తెలిసిందేనండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ పానకంలో అయినా బెల్లమే కదా. మీరు తురిమిన బెల్లం అయినా వేసుకోవచ్చు. నేను కొద్దిగా దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక్క రవ్వంతా వేడి చేసుకున్నాను, ఎక్కువ చేసుకోలేదు. ఒక రవ్వంతా తొందరగా కరుగుతుందని. సో బెల్లాన్ని కొంచెం ఆ తీపి రగ్గొట్టడానికి కొద్దిగా మిరియాల పొడి, మిరియాలు కచ్చపచ్చ కూడా దంచేసుకోవచ్చు మీరు కావాలంటే. నేను కొంచెం మిరియాల పొడి వేసాను, కొద్దిగా యాలకుల పొడి, ఇలాచి పౌడర్ అంటాం కదా, యాలకుల పొడి కొద్దిగా. ఇది మన ట్రెడిషనల్ పానకం. ఇంత ఇక్కడితో ఆపేస్తారు మామూలు. నేను కొంచెం ట్రెడిషనల్ పానకం నుంచి కొంచెం డీవియేట్ అయ్యి ఒక్క రవ్వంతా సోంపు పొడి వేస్తున్నానండి, ఎందుకంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎండాకాలం అని. దాంతోపాటు సో దీంట్లో నీళ్ళు వేసి మనం కలిపేసుకుందాం. బాగా సరిపోయిందండి, పానకం బాగుంది. ఇంకొంచెం ఐస్ నీళ్లు పోసుకుందాం, డైల్యూషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. చల్లగా అవుతే ఇంకా బాగుంటుంది కదా, అందుకనే కొద్దిగా ఐస్ వాటర్ వేసాను. కొంచెం కారం నచ్చేవాళ్ళు కొద్దిగా మిరియాల పొడి వేసుకోవచ్చు. నేను దీంట్లో కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడానికి కొద్దిగా మోడర్న్ టచ్కి కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను అండ్ కొద్దిగా మింట్ వేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎండాకాలం ఇంకొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇవి ట్రెడిషనల్గా అయితే మామూలుగా వేసుకోరు, ఇది మా ఇంట్లో పిల్లల కోసం అని వేస్తూ ఉంటాను నేను. కొద్దిగా ఎక్స్ట్రా, ఉత్త పానకం ఎవరు తాగరు, అందుకని ఎక్స్ట్రా ఇవన్నీ వేస్తూ ఉంటాను. ఈ పానకం వల్ల బోల్డని హెల్త్ బెనిఫిట్స్ అండి, ఎస్పెషలీ ఎండాకాలం. మనకి ఎక్కడైతే ఉప్పు ఎక్కువ కావాలో, బెల్లంలో ఉప్పు ఉంటుంది, ఆ తర్వాత ఈ నిమ్మకాయ ఇలా వేసి కలుపుకుంటే వేడి చేయకుండా ఉంటుంది అండ్ బోల్డంతా హైడ్రేషన్ ఉంటుంది. సో ఈ సీజన్కి ఇది పర్ఫెక్ట్ డ్రింక్. ఇన్స్టెడ్ ఆఫ్ బయట దొరికే పిచ్చి డ్రింక్స్ అన్నీ తాగే బదులు ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడిన్ని తాగితే చాలా, అన్లెస్ ఆఫ్ కోర్స్ మీరు షుగర్ పేషెంట్స్ అయితే ఇది నేను రికమెండ్ చేయను, కానీ నార్మల్ పీపుల్కి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి దీనివల్ల చాలా బలం వస్తుందండి. సో ఇది టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. బాగుంది, కారంగా తీయగా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎండాకాలం అసలు మన పెద్దవాళ్ళు చెప్పిన రెసిపీస్ భలే ఉంటాయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రింక్స్. మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అంతా అంటుంటారు, మేము ఎంత ట్రై చేసినా మీ ఇంట్లో పులిహోరలాగా మా పులిహోరలు రావని. వెరీ టిపికల్ సౌత్ ఇండియన్, ఎస్పెషలీ తెలుగుళ్ళల్లో తినే మన పిండి వంటకం పులిహోర. సో మనం పులిహోర కలపడం అని కూడా కొన్ని విషయాలను అంటుంటాం అనుకోండి, అది జోక్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు కుకింగ్ అండి. ఈ సీజన్లో మనం చేసే రకరకాల పులిహోరల్లో మామిడికాయ పులిహోర బెస్ట్గా ఉంటుంది. చింతపండు హెవీగా అనిపిస్తుంది ఈ సీజన్లో, అందుకనే మనం చక్కగా లైట్గా ఉండే మామిడికాయ పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చేసుకుంటుంటాం. ప్రాసెస్ అన్నిటికీ ఒకటే,
నేను మీకు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. నేను అటు ఇటుగా 1 కప్పు పులిహోర కలుపుతున్నానండి, ఎక్కువ కలపట్లేదు. మీరు దీన్ని స్కేల్ అప్ చేసుకోవచ్చు తర్వాత. ఈ అన్నంలో కొద్దిగా మామిడికాయ, కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొద్దిగా నూనె వేసుకుని మొత్తం నీట్గా. ఇది ఇంకే రకంగా కలవదండి, చేయి పెట్టాల్సిందే. మనం ఎంత స్పూన్లు వాడినా పులిహోర మాత్రం చేత్తోనే కలుస్తుంది. సో ఇలా చక్కగా కలుపుకుందాం. అన్నం కొద్దిగా చల్లారనిచ్చి కలిపితేనే పులిహోర బాగుంటుందండి. పొద్దున్నే వేడివేడిగా అన్నం వండేసుకుంటే కొద్దిగా ఏదైనా తాంబూలం లాంటి దాంట్లోకి వేసుకుని చక్కగా దాన్ని చల్లారనివ్వండి. కలుపుకునే ముందు కొంచెం అన్నం వేస్తున్నాను నేను. సో దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఈ పులిహోరని మనం. సో మనము పొయ్యి ఆన్ చేసుకుందాం. దాని మీద తాలింపు వేసుకోవడానికి కొంచెం పెద్దది పెట్టుకున్నాను. మామూలుగా తాలింపు చెప్పులు వేస్తాను, కానీ ఇవాళ మీకు కనపడాలి కదా అని కొద్దిగా పెద్దది పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా నూనె, ఒక మేబీ 2 టీ స్పూన్స్, అంతకన్నా ఎక్కువే ఉండదు ఇది. సో దీంట్లో మనం కొద్ది జీలకర్ర, కొన్ని పల్లీలు, పల్లీలని కొంచెం వేయించి మిగతా వేసుకున్నాం. పల్లీలు వేయడానికి టైం పడతాయి కదా. కొద్దిగా మినపప్పు, కాస్త శనగపప్పు, ఉండి లేనట్టుగా మెంతులు. నేనండి ఇందులో ఇవాళ నేను అందరూ తినరు కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ కలుపుతున్నాను. నేను మామూలుగానండి ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తాను ఇప్పుడు. ఆ ఇంగు ఇవాళ వేయట్లేదు, ఎందుకంటే అందరూ ఇష్టంగా తినరు కదా, అందుకని ఇవాళ నేను ఇంగు వేయలేదు. మామూలుగా అయితే ప్రసాదం పెడుతుంటే డెఫినెట్గా నేను కొద్దిగా ఇంగు వేస్తాను. ఇందులో డ్రాప్ చేస్తున్నాను మొత్తం ఈ తాలింపుని. దీన్ని మనం కలుపుకుందాం. నేను మామూలుగా నండి తప్పకుండా ప్రసాదాల్లో ఇంగు వేస్తాను. ఎందుకు ఇంగు వేస్తారు అంటే, ఇంగువ కొద్దిగా ఫ్లేవరింగ్ ఏజెంటే కాకుండా ప్రిజర్వేటివ్ కూడా అవుతుంది, అండ్ మంచిగా అరుగుతుంది కూడా మన పొట్ట. సో దీన్ని ఈ పులిహోర ఒక రోజు ఉంచుకున్నా పెద్దగా పాడవకుండా ఉంటుంది. అందుకని మీ దగ్గర మీకు ఇంగు నచ్చితే తప్పకుండా ఇంగు వేసుకోండి కొంచెం. సో అదండి మన బ్యూటిఫుల్ పులిహోర, సింపుల్ అండ్ ఈజీ అండ్ రెడీ. ఇది జస్ట్ పండగలకే చేసుకోకర్లేదు. యాక్చువల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు దీన్ని టిఫిన్ బాక్స్కి చాలా బాగా వాడచ్చు. ఓ చిన్న కప్పులో పెరుగు తోడేసి టిఫిన్ బాక్స్లో ఇది కొద్దిగా ఆలుగడ్డ కూర పెట్టి పంపితే దట్ మేక్స్ అ వెరీ బ్యూటిఫుల్ హార్టీ మీల్.
మీకు కొంచెం అలాగే టిఫిన్ డబ్బా ఐడియాలు కావాలంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి. నా దగ్గర పిల్లలు టిఫిన్ డబ్బాల్లో ఏం ప్యాక్ చేయొచ్చు అనే బోల్డ్ ఐడియాలు ఉన్నాయి. కొంచెం టేస్ట్ చూద్దామండి. ఇది బాగుంది, పుల్లగా. దీంట్లో ఇంకొంచెం మీరు చిత్రాన్నం టైప్లో చేసుకుంటానంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు కూడా చాలా హెల్దీ. దీంట్లో కొన్ని నువ్వులు వేసుకుంటే కాల్షియం కూడా యాడ్ అవుతుంది. సో పండగ కదా, అందుకని చాలా ట్రెడిషనల్గా చేశాను. డెఫినెట్గా ఇది ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. దీంతోపాటు మనం ఇందాక చేసిన పానకం ఉంది కదా, అది కూడా తాగి చూద్దాం. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ ఏ హాట్ సమ్మర్ ఆఫ్టర్నూన్ అండి. తప్పకుండా ఈసారి పండగ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమకి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కావాలి నాకు. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వారానికి 2 సార్లు మీరు నన్ను తలుచుకోవాలి, కలవాలి అని నేను ఆశిస్తున్నాను.